ఓకే మూవ్ చేయండి సార్. తీస్తున్నారు మూవ్ చేయండి సార్. మూవ్ సార్. ఫోన్ తీస్తున్నారు ఇక్కడ కూడా తీస్తున్నారు. హ్యాపీ జర్నీ సార్. చెప్పండి గట్టిగా. బాయ్ సార్. రైట్ అండి సార్. కొంచెం లెఫ్ట్ పట్టుకోండి. వెళ్ళిపోండి. ఎలా రైట్ 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 రైట్. నిమ్మకాయ పట్టుకుంటారు. సార్ మీరు చేయండి. సార్ మీరు చేయండి. ఓకే చెప్పండి. వినోద్ ఓకేనా సార్? ఆగుతూ వెనక్కి వెళ్ళాలి సార్. ఒకసారి వీడియో చేస్తే నేను ఓకేనా కదా మీరు పడుతున్నారు సార్? ఓకే Yes, alone. Okay, sir, smile. Okay, thank you. Sir. పట్టుకోండి.
సరే ముందు రండి సార్. మెకానిక్ సార్. జేబులో పెట్టుకోండి సార్. సరే చూడండి. సూపర్ సూపర్. మూర్తి నువ్వు కూడా. ఓకే సార్ అందరూ వచ్చేసి మూర్తి ఓకే 1 సెకండ్. హలో కట్ చేసేమంటారు. రెడీ సార్. మీ సెల్ఫీ ఒక్కసారి మానే ఒకసారి ఎలా చూడండి. సెల్ఫీ తీసుకుందాం చూడండి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు తీసుకుంటాం వీడియో మాట్లాడతారా స్టార్ట్ చేయండి. ఓకే విషయాలు కొన్ని విషయాలు మాట్లాడి ఫైనల్ గా సార్ మాట్లాడతారు. మన డాక్టర్ గారు ఫైనల్ మీరు సుధాకర్ గారు బౌలింగ్ సుధాకర్ గారు తర్వాత డాక్టర్ గారు సార్. సాహు గారు స్టార్ట్ చేయండి సార్ ఫస్ట్. నీట్గా తిప్పాను. నాదేనా సార్? ఇటు చూడండి సార్. అక్కడ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఓకే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. ఎలా ఉంది ఈ రోజు? సూపర్. ఎక్సలెంట్.
నాకు తెలుసు మనందరికీ అంటే చాలా పెద్ద పండుగలా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మనం అందరు ఇంకా పెద్ద పెద్ద కార్ తీస్తాం కాబట్టి ఒక్కొక్క లీడర్స్ అంటే ఈరోజు ఈ టీం అంతా నాదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ కంపెనీలో వెస్టీజ్లో స్టార్ట్ అయిన తర్వాత మీరు అందరూ వచ్చారు కాబట్టి నేను ముందుగా మాట్లాడుతున్నాను. సో మన టీంలో ఇంకా ఇలాంటి కార్ చాలా వస్తాయి. రామకోటి సార్ టీంలో, సుధాకర్ సార్ టీంలో, సో అందరి టీంలో ఎక్కువగా కార్ రావాలని చెప్పేసి మన మెయిన్ లీడర్తో గవర్నమెంట్ వాళ్ళకి స్పీచ్ మనం విందాం. సో ఫస్ట్ మనకి గెస్ట్ స్పీకర్గా మన సుధాకర్ సార్తో మాట్లాడుతాం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. కంగ్రాచులేషన్స్ టు రామకోటి సార్. ఈరోజు మాస్క్ తీసేయండి సార్. కియా సెల్టాస్ ని ఓపెన్ చేయడం, లాంచ్ చేయడం జరిగింది. ది గ్రేట్ ఆపర్చునిటీ త్రూ వెస్టేజ్. వెస్టేజ్ మేనేజ్మెంట్ ఎంత పవర్ఫుల్ అనేది ఇండియా వ్యాప్తంగా ఇప్పటికే నిరూపణ అయింది. అందులో భాగంగా ఇవాళ మరి ఏరియాలో ఒక ఎక్స్యూవీ మోడల్ కార్ని పర్చేజ్ చేసిన రామకోటి గారికి మీ తరఫున, నా తరఫున అండ్ మేనేజ్మెంట్ తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో, అంటే ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, ఉద్యోగాలు లేనప్పటికీ, ఆ రేషియో లేనప్పటికీ, ఉద్యోగాలు ఉన్నా కానీ అది లైఫ్ ఉంటుందేమో కానీ లైఫ్ స్టైల్ ఉండదని నిరూపించిన కంపెనీ వెస్టేజ్. అందులో ఏ మాత్రం సందేశం లేదు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో 29 స్టేట్స్లో గమనించినట్లయితే మోర్ దెన్ 8,000 పీపుల్స్ ఇవాళ ఓన్ కార్ డ్రైవ్ చేస్తున్నారంటే ద పవర్ ఆఫ్ వెస్టేజ్. 2024 మేనేజ్మెంట్ యొక్క థాట్ ఏంటంటే 1 lakh పీపుల్స్ కార్ డ్రైవ్ చేయాలి, 10,000 పీపుల్స్ లగ్జరీ కార్ డ్రైవ్ చేయాలనే మేనేజ్మెంట్ మనతో ఉన్నందుకు, ఆ మేనేజ్మెంట్తో మనం ఉన్నందుకు థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే ఇండియాలో నెంబర్ 1 కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టేజ్ నిరూపణ అయింది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలోనూ నిరూపణ అయింది. అలాగే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినటువంటి రామకోటి సార్ సాటిస్ఫై అవ్వకుండా, నాకు లైఫ్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీగా జీతం ఉంది, లైఫ్ ఉంది, కానీ లైఫ్ స్టైల్ లేదు, నాకు ఇది కాదు అని ఎన్నోసార్లు నేను డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పడం జరిగింది. అటువంటి లైఫ్ స్టైల్ని వల్ల మరి ఇది నాకు తెలిసి ఇది కూడా ఆర్డినరీ కార్ అయింది. కమింగ్ సోన్ లగ్జరీ కార్ని కూడా క్రియేట్ చేసే దిశగా వెళ్తున్నందుకు, అటువంటి మేనేజ్మెంట్ మనకు మంచి అవకాశాలు ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని ఇంకా అందరూ అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్స్ టు వెస్టేజ్. అలాగా వన్ మోర్ అద్భుతమైన లీడర్. సో సార్ నెల బాగా కష్టపడుతున్నారు. ఎప్పుడెక్కడ చూసినా ఫీల్డ్లో ఉన్నామని ఫోన్ చేస్తే ఫీల్డ్లో అని అంటున్నారు. ఈ నెల ఆయన 2 lakhs+ ఇన్కమ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అండ్ నేను మేలో మీ అందరి సమక్షంగా మీకు మాట ఇవ్వడం ఏంటంటే, మేలో నేను లగ్జరీ కార్ తీసుకున్నాను. పరిచయం చేసింది సార్ డాక్టర్ దుర్బాబు గారు అండ్ మేకల్లా అండ్ టార్గెట్ చెప్తూ మేలో ఆయన కూడా లగ్జరీ తీయాలని ఇప్పుడు రామకోటి సార్కి కంగ్రాచులేషన్ చెప్తే ఆయన టార్గెట్ చెప్పాలని నేను సార్ని వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి రామకోటి గారికి. థ్యాంక్ యూ సార్. నా ఎంటైర్ టీంలో ఫస్ట్ కార్ అచీవర్ రామకోటి గారే. మళ్ళీ రెండో కార్ తీసినటువంటి వ్యక్తి కూడా. సో నా ఎంటైర్ 8 legs లో అందరికీ కూడా ఒక ఆదర్శవంతుడు ఎవరయ్యా అంటే రామకోటి గారు. సో ఫ్యూచర్లో మనం చూస్తూ ఉన్నాం, కార్ అచీవర్స్ చాలా మంది వస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి కార్లు కాదండి, మనందరి దగ్గర వెస్టేజ్ పవర్ని చూపిస్తూ మనందరి దగ్గర లగ్జరీ కార్లు ఉండాలని నా కోరిక. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ నేను ఇప్పుడే కార్నివాల్ చూసాం. ఆ కార్ చూస్తుంటే మది పోతుందండి. సో ఇలాంటి కార్లు చాలా తీసుకొచ్చున్నాను, ఒకటని కాదు వెస్టేజ్లో కదా. సో రామకోటి గారు తీసారు, నా డౌన్లైన్ తీసినప్పుడు నేను ఎందుకు తీయకూడదు? నాకు కసి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ తీసేస్తా. ఇంకా కసి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ BMW తీస్తా. ఎందుకంటే మన అందరితో వెస్టేజ్ ఉంది కాబట్టి వెస్టేజ్లో మనం ఎంతైనా సక్సెస్ తీసుకోవచ్చు. ఎంతైనా గని ఉంది వెస్టేజ్లో, ఆ గనిని తీసుకోవడం రావాలి అంతే సార్. ఆ గనిని తీసుకోవడం వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే వెస్టేజ్లో సక్సెస్ అవుతారు. వాళ్ళు మాత్రమే కార్లు మారుస్తారు, వాళ్ళు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ చూపించగలరు. నేను ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటా, ఒక
ఒక సామాన్యుడు ధనవంతుడిగా మారాలి అంటే ఓన్లీ వెస్టేజ్ మాత్రమే. డౌట్ కదండి. ఈరోజు నాకు క్రెటా కార్ ఇచ్చినా, లేకపోతే భవిష్యత్తులో 5 lakhsకి వెళ్ళినా 10 lakhsకి వెళ్ళినా, ఇంకా క్రెటా లాస్ట్ కార్, నెక్స్ట్ నుంచి అన్ని లగ్జరీ కార్లే. మామూలు కార్లకి అయితే సో నాకు లైఫ్ ఇచ్చినటువంటి సాహు గారికి ధన్యవాదాలండి. నిజంగా సాహు గారు కనుక నాకు లైఫ్ ఇవ్వకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని నాకే తెలియదు. ఎందుకంటే సామాన్యంగా చాలని డబ్బులతో అలా కాలక్షేపం చేసేవాడిని హాస్పిటల్లో పళ్ళు పీక్కుంటూ. సో ఎంతమంది, నేను ఒకటే చెప్తాను ప్రతి మీటింగ్లో, ఎంతమంది మీ కనీస అవసరాలను తీర్చుకోగలుగుతున్నారు? మీలో ఎంతమంది కనీస అవసరాలను తీసుకుని బతుకుతున్నారు? ప్రతి ఒక్కరు కూడా రాజీ పడే బ్రతుకుతున్నారు. అవునా? మీకు వచ్చే 10, 20 వేలు, 30 వేలు, 40 వేలతో రాజీ పడింది నాకు చాలు, ఇంతకన్నా ఎక్కువ నేను సంపాదించలేను, అదృష్టం లేదు, అలాగా ఇలాగని మీరు రాజీ పడి బ్రతుకుతున్నారు తప్ప లైఫ్ని ఛాలెంజ్గా తీసుకుంటే వెస్టేజ్లో కనుక మీరు వర్క్ చేస్తే అద్భుతమైన లైఫ్ చూస్తారు సార్. ఫైనల్గా మీ అందరికీ ఇచ్చేది వెస్టేజ్ వదలొద్దండి, వెస్టేజ్లో ఉండండి, పని చేయండి, మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఆల్ ద బెస్ట్. మీరు అందరూ సక్సెస్ అవ్వాలని మనస వాచ కర్మన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఫస్ట్ డాక్టర్ సార్ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్, అట్లాగా డిసెంబర్లో డాక్టర్ గారు యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ అవబోతున్నారు. అట్లాగా ఇంకో గ్రౌండ్ డైరెక్టర్ ఇప్పుడు చూద్దాం, ఆయన కూడా డిసెంబర్కి యూనివర్సల్ గ్రౌండ్ ప్లాన్ చేసుకున్నారు. ఆయన రాంకోటి సార్ నేను ఎప్పుడైనా మాట్లాడితే దేనికో అవసరంకో లేకపోతే మోటివేషన్కో మాట్లాడితే ఆయన పేరు రాకుండా ఉండదు అనమాట. ఎందుకంటే మేమిద్దరు కలిసి సర్వీస్ చేసి అంటే తయారు చేసాం. సో డిసెంబర్కి అట్లా ఆయన ఒక మంచి కార్తో ఆయన యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ వస్తారు. సో శ్రీనివాస్ గారు వచ్చి ఒక నిమిషాలు ఆయన మోటివేషన్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ రైట్. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మా గురువు గారు సెకండ్ గారు ఫీల్ అయ్యారు, ఒకనొక స్టేజ్లో ఫీల్ అయ్యారు. ఎందుకంటే శిష్యుడు క్రెటా తీసాడు, నేనేమో I-20లో తిరుగుతున్నాను. రైట్. టు బి ఫ్రాంక్ సార్, ఎందుకంటే సార్ రాకముందు నా లైఫ్ స్టైల్ వేరండి, చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. బట్ సార్ వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైలే మారిపోయింది. ఓకే, ఒక ఆర్డినరీగా ఉండే వ్యక్తిని, ఫైనాన్షియల్గా బాగా వీక్ అయిపోయిన వ్యక్తిని ఇవాళ మీ ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నాను. సో దీని అంతటికీ కారణం ఎవరు అని అంటే రాంకోటి గారు. ఓకే, వెస్టీజ్లో అంత పవర్ ఉందని చెప్పిన వ్యక్తి. రైట్. నేను నిజంగా ఆ రోజు తను ఇచ్చిన ఆపర్చునిటీ నేను తీసుకోకుండా ఉండుంటే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాడిని. బట్ ఇవాళ నా లైఫ్ స్టైల్ మారడానికి మెయిన్ రీజన్ వెస్టీజ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది, బట్ ఎవరైతే సీరియస్గా తీసుకోగలుగుతారో. సో సిచ్యువేషన్ వేరే కాబట్టి చాలా హ్యాపీ మూమెంట్ అండి. ఎందుకంటే వెస్టీజ్లో ఎంత సక్సెస్ ఉందో ఒక్కొక్కరు చూపిస్తూ ఉంటే వాళ్ళు ఇన్కమ్ లెవెల్స్ కానీ వాళ్ళు తీసుకునే కార్లు కానీ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది. రైట్. నార్మల్ కార్ నుంచి లగ్జరీ కార్ తెచ్చేది కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్, రైట్, మన పిల్లలకి మంచి చదువు, లైఫ్ స్టైల్ అన్నీ ఇందులో దొరుకుతున్నాయి. కాబట్టి సో ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించుకుని ముందుకెళ్తాయి. ఒక గవర్నమెంట్ జాబ్ వదులుకొని ఫుల్ టైమ్గా నేను చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు? ఓకే, సో అందరూ గవర్నమెంట్ జాబ్ వస్తే దాంట్లో లైఫ్ సెటిల్ అయిపోద్ది, లైఫ్ టైం హ్యాపీగా బతకొచ్చు అని ఫీల్ అవుతారు. బట్ నేను వచ్చిన జాబ్నే వదులుకొని ఫుల్ టైం వర్క్ చేస్తాను. నిజంగా గ్రేట్గా చెప్పాలంటే, ఎందుకంటే 10,000 కోసం నేను వెస్టీజ్లోకి వచ్చాను. 30,000 రీచ్ అవుతే నా టార్గెట్ కంప్లీట్ అయినట్టు ఆ రోజు చిన్న మైండ్ సెట్తో వచ్చిన వ్యక్తిని వాళ్ళ యావరేజ్గా మంత్లీ 1.2 to 1.3 lakh తీయగలుగుతున్నాను. బట్ టార్గెట్ ఈస్ వెరీ హై అండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ జాగ్వార్ తీయాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో October 5th నా బర్త్డే. జనవరి దాటగానే నా ఇన్కమ్ యావరేజ్గా లేదన్నా 3 to 4 lakhs క్రాస్ చేయాలని. ఓకే, సో ఆల్రెడీ నేను అంత టీమ్స్ నేను బిల్డ్ చేసుకుంటున్నాను. ఈవెన్ నేను ఇంటికి వెళ్ళి వాటికి 12 రోజులు అయిపోయింది. 12 రోజులు అయింది నేను ఇంటికి వెళ్ళి. ఎందుకంటే మా మిస్సెస్ కూడా నన్ను వదిలేసింది. మీ డౌన్ లైన్ నీకంటే ఓకే, నా డౌన్ లైన్స్ నా చెక్ని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. సో నాకు నిద్ర పట్టట్లేదు. సో అందరికీ అవకాశం ఉంది సార్. వెస్టీజ్ని ఎవరు కూడా నెగిటివ్గా చూడదు, పాజిటివ్గా చూడాలి. నాకు చెప్పారు సార్, ఇది ఒక గని, ఎవరు ఎంత తీసుకోగలరో అంత తీసుకోగలరు. బట్ బేసిక్లీ ఏంటంటే మన టాలెంట్ ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. నోరు ఎవరైతే ఉపయోగిస్తారో
తెలివిగా ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళకి కావాల్సినట్టు సంపాదించారు. ఓకే, అన్లిమిటెడ్. సో అందరికి అవకాశం ఉంది. వన్స్ అగైన్ మీ అందరి తరఫున నా తరఫున సెకండ్ కార్ త్రూ వెస్టీజ్ నుంచి పర్చేస్ చేసినాను. ఈ కార్ మీద 5 లక్షలు తీసేసి వితిన్ 1 ఇయర్. ఓకే, నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు నేను ఆయన అందరం కలిసి ఒకేసారి తీయాలని టార్గెట్ పెట్టుకొని వర్క్ చేద్దాం. ఓకే, మీరు ముందు వెళ్తారా నేను ముందు వెళ్తారా అనేది రేస్ స్టార్ట్ అయింది. లెట్స్ స్టార్ట్ అవర్ రేస్, రైట్? సో థ్యాంక్ యూ. నమస్కారం. అలాగా డాక్టర్ సార్ దగ్గర నుంచి రాంకోజీ డాక్టర్ సార్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. సో చాలామంది అంటే ఇప్పుడు సక్సెస్ తీసుకుంటే మన చాలా ఆనందంగా మన లోపల మోటివేషన్ వస్తుంది అనమాట. లీడర్ ఎవరవుతారంటే లీడర్ ఎవరవుతారు ఫోటో అవసరం కాదు. మీకు లైఫ్ కావాలా ఫోటో కావాలా మధ్యలో మాట్లాడకూడదు. మన మీటింగ్ జరుగుతుంది, ఒకటే మీటింగ్ జరగాలి. సో చాలా మంది చెప్తుంటారు అనమాట, మనం లీడర్ ఎవరవుతారు ఇంకోటి చాలా మంది చెప్తారు, నా డౌన్లైన్ వినట్లేదు, నా డౌన్లైన్ వినట్లేదు, నా డౌన్లైన్ బాగా చేయట్లేదు అని చెప్తుంటాడు. దానికి నేను ఏం చెప్తానంటే, మన డౌన్లైన్ మంచిగా తయారవ్వాలంటే ముందు అప్లైన్గా మనం మంచిగా ఉన్నామా లేదా అని చాలా ఇంపార్టెంట్ అండి. నేను అదే గమనిస్తుంటాను అనమాట. నా సక్సెస్ పెద్ద కాదు, 5.5 lakhs తీసుకుంటాను, దాన్ని పెద్ద సక్సెస్గా తీసుకోవట్లేదు. ఇంకా పెద్ద సక్సెస్ నేను రావాలంటే ఏం చేయాలి? నా ఇంప్రూవ్మెంట్ కోసము అంటే నా తెలుగుదాట కానీ నగలుగా కానీ నెలలాగా ప్రమోట్ చేయగలుగుతుంది, దాంట్లో నేను పనిచేస్తుంటాను. సో ఇప్పుడు చూసారు 38,000 చూసాం, కొంత అయినా రిలాక్స్ అవుతున్నాడు. ఈరోజు ఎంత మాట చెప్పారు, 2 months ముందు ఇలా కాదు, మా మిస్సెస్ ఇప్పుడు ఊళ్ళోనే ఉంటారేటని దెవలాడేవారు అనమాట. అప్పుడు నేను చూసాను, ఇన్ని పర్యటించాలంటే ఏం చేయాలి? ఈ మిస్సెస్ ఇంతగా మేడం ఇంకా వెళ్ళిపోండి, ఇంకా మీరు సాధించండి అని బయట పంపించాలంటే ఏం చేయాలా అని దానికోసం నేను పనిచేస్తాను. ఏం చేశాను, ఈయన చెక్ని ఎవరన్నా బీట్ చేస్తే అప్పుడు నేను బాగా పరిగెత్తాలని చెప్పేసి ఈరోజు ఇప్పుడు ఏదైతే ఎవరినైనా మనం ఇన్వైట్ చేద్దాం, ఆయన ఏం చేసామంటే క్రౌన్ చేయించాము. ఈయన చెక్కి దగ్గర తీసుకొచ్చాం, ఇంకా వెయిట్ చేయలే, దగ్గర తీసుకొచ్చాము. అండ్ ఆయన కూడా ఏం చేశారంటే ఇప్పుడు లాస్ట్ క్రౌన్ కంప్లీట్ చేస్తే డిసెంబర్ కల్లా ఆయన ఇన్స్టిట్యూట్కి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడైతే బాబు మీ డౌన్లో ఇన్స్టిట్యూట్ వస్తున్నారంటే ఈయన ఇంకా ఇంటికి వెళ్ళవసరం లేదనమాట. సో ఇలా తయారు చేస్తాం. నేనేం మీకు చెప్పాలనుకున్నా ఉంటే డౌన్లైన్ బాగా చేయాలంటే ముందు మనం బాగా చేయాలన్నమాట. మన యథారాజపద ప్రజ అంటాడు, మనం ఏం చేస్తాం అంటే డౌన్లైన్ అనిపిస్తారు. ఇప్పుడు నేను లగ్జరీ తీసుకుంటా, మా డౌన్లో లగ్జరీ తీసి అంటే అవ్వదు అది. కాబట్టి నేను ఫస్ట్ తీస్తాను కాబట్టి ఇప్పుడు అందరితో కమిట్ చేస్తున్నాం. సో మీరు బాగా ఎదగాలంటే మీరు చూసుకోండి, మీరు మంచి లీడర్ అయ్యారు లేదా, మీరు బాగా కష్టపడుతున్నారు లేదా, మీరు మోటివేషన్ చేయగలుగుతున్నారు లేదా, మీరు సెల్ఫ్గా మోటివేషన్ అవుతున్నారు లేదా. ఇప్పుడు నేను చెప్తున్నాము వెళ్ళిపోతాం, 48 hours వరకే ఈ మోటివేషన్ ఉంటుంది. 48 hours తర్వాత కూడా మీరు పని చేయాలంటే మీరు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలా. ఎక్కడైతే మంచి సందర్భాలు జరుగుతాయి, ఒక మన రోడ్లు వెళ్తుంటాం, ఆడి కాడ చూస్తే మోటివేట్ అవుతున్నాం, బెంచ్ చూస్తే మోటివేట్ అవుతున్నాము. సో యూట్యూబ్లో మంచి పాజిటివ్ వీడియో చూస్తే మోటివేట్ అవుతున్నాం. అట్లాగా మీరు సెల్ఫ్ మోటివేటెడ్ ఎప్పటికైతే అవుతారు అప్పుడు మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలుసు వెస్టీజ్ అనేది అన్లిమిటెడ్ ఆపర్చునిటీ అండి, స్కై ఇస్ లిమిట్. ఎందుకంటే సిద్ధార్థ సంఘ్ ఇన్కమ్ ఈ మంత్ మనం అందరూ చూసాం 1,68 lakhs. ఎక్కడైనా ఉందా? ఇండస్ట్రీలో ఎసియా కంట్రంలో ఆయన హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్న వ్యక్తి అనమాట. సో మరి మధ్యలో కాబోయే మంచిగా డిసెంబర్లో యూసీటీ క్రౌన్గా ఇప్పుడు వస్తూ లాస్ట్ మంత్ క్రౌన్ కంప్లీట్ 2 years కంప్లీట్ అయిందండి. క్రౌన్ కంప్లీట్ అయ్యారు, కార్ తీసుకోవడం జరిగింది, 1 lakh ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అండ్ డిసెంబర్కి యూసీ టార్గెట్ పెట్టుకుని పనిచేసిన మన మధ్యలో వైజాగ్ నుంచి నాతో పాటు జర్నీ చేసుకొచ్చిన మన మహేష్ ఫోటోగ్రాఫర్ మహేష్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్. ఈ మార్నింగ్ చాలా రోజులు ఒకసారి సార్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్. సో మరి నాకైతే 4 pillars అండి మన అప్లైనర్స్. సో మా అప్లైనర్ శంకర్ గారు జాయిన్ చేసిన తర్వాత కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళే మన అప్లైన్స్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అప్లైన్ ఒక్కొక్కలా నేర్పించి ఈ ఫీల్డ్లో అయితే నన్ను నిలబెట్టారు. మరి కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాను. ఫోటోగ్రాఫర్గా అయితే లైఫ్ వెళ్ళిపోయేది, కానీ అంటారు కదా ఫోటోగ్రాఫర్ ఏమంటారు, స్మైల్ అంటారు కదా, వాళ్ళలో ఉంటుంది ఫోటోగ్రాఫర్ జీవితంలో స్మైల్స్ ఉన్నమాట. కానీ వెస్టేజ్లోకి వచ్చాక ఆ స్మైల్ అయితే వచ్చింది. సో బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత రకరకాల డౌట్స్, రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల హ్యాలెంట్స్, ఇలా అన్ని రకాలు ఉంటాయి. బట్ ఈ బిజినెస్లోకి వచ్చే వాళ్ళకి ఏంటంటే అవన్నీ ఉండవు. ఎందుకంటే మన ముందు నడిచే వాళ్ళు మన సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎలా ఎదుర్కొంటారని మనం గమనిస్తే కనుక మనకు ఆ ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్లో అయితే నేను నేర్చుకున్నది ఏంటంటే డైరెక్ట్ అయ్యే వరకు కూడా బ్లైండ్గానే వర్క్ చేశాను. ప్రతి స్టెప్లో కూడా ఏదో ఒక రకమైన టైప్ వచ్చేది. సో అలా సాల్వ్ అవ్వచ్చు,
రెడ్డి సార్, మా రామకోటి గారు అవ్వచ్చు, నెక్స్ట్ శ్రీనివాస్ గారు, దొరబాబు గారు, ఇలా ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క మాకు కొన్ని విషయాలు నేర్పించారు. ఫస్ట్ అయితే ఏంటంటే ఇప్పుడు కూడా సాహు గారు అంటారు మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది అనుకోండి అంటాడు ఈయన అంటాడు ఏమంటారంటే మీరు ఎవరు లేరు అనుకుంటున్నారో ఆయనలో మీరు మారిపోయినారు అంటే కొన్ని పేర్లు చెప్పాడు ఆయన వాళ్ళలో ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ మీలో ఉండాలని అనుమన్నారు ఈయన. అదే ఫీల్ అయ్యారు. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎవరిలాగా ఫీల్ అయ్యి ఉంటారంటే మీరు ఎలా ఉన్నారనేది ఇంపార్టెంట్. సో వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది అంటే బయట ఎక్కడా లేని ఒక అవకాశం ఒక వెస్టేజ్లో ఉందనేది నేను నమ్మిన 2 yearsలో నేను ఇది కావాలి అనుకున్నాను. 1 lakh ఇన్కమ్, అలాగే క్రౌడ్, కాల్, ఈ 3 కొట్టా. సో మరి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒకటే అనుకుంటున్నాను, వెస్టేజ్కి ఇంకొద్ది పవర్ పెంచాలని అనుకుంటున్నాం అండి. తొందరలో ఏంటంటే ఇప్పటివరకు నార్త్ ఇండియాలో ఆల్ ఇల్లు అన్నారు కాదు, సౌత్ ఇండియాలో మనం కూడా ఉన్నాం, గట్టిగా నిరూపించాలి. కూల్ అవుతుంది, కూల్ అవ్వద్దు, ఫైర్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది కొత్త వ్యక్తులు వస్తున్నారు. ఇలాంటి టైంలో మన లీడర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబెట్టిన పెద్ద పెద్ద మీటింగ్ కండక్ట్ చేస్తే పూర్వం వైపు కనిపిస్తుందండి. సో అలాంటి ఒక రోజంటూ రావాలి. మన లీడర్స్ అందరూ కూడా ఇంకా లగ్జరీ కార్స్ అన్ని కూడా లాంచ్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఎక్కడెక్కడో అవుతుంది. సో మరి అలాంటి లీడర్స్ మనకు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి ఆశీర్వాదంతో మనం అందరం కూడా ముందుకెళ్దాం. కానీ ఒక కమిట్మెంట్ తీసుకుంటాం. లైఫ్లో వెస్టేజ్ ఎవరి కోసం చేస్తారంటే ఆన్లైన్ కోసం కాదు, ఆఫ్లైన్ కోసం కాదు, మన కోసం అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవుతారండి. ఎవరు ఫెయిల్ అవ్వరు. కానీ కాన్ఫిడెన్స్ లేకపోతే మనకి ఎవరు నిలబడలేరు. కంపల్సరిగా ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేయాలి. వెస్టేజ్లో కూడా అదే చేయాలి. కంపల్సరీగా వస్తే మట్టికి ఒక రేంజ్లో ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లైనర్స్ ఏదైతే మనకి ఇస్తున్నారో ఆ గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళి కరెక్ట్గా మీరు ఎలా ఉండాలని ముందుగానే ప్లాన్ డిజైన్ చేసి డ్రీమ్ డిజైన్ చేసుకొని కరెక్ట్గా వర్క్ చేసిన మట్టికి వెస్టేజ్ తప్ప మరి బయట ఎక్కడ అలాంటి ఆపర్చునిటీ లేదు. ఓన్లీ వెస్టేజ్ అని అయితే నేను చెప్పగలండి. మరి ఈ 2 years తర్వాత నేను అనుకున్నది ఏంటంటే నన్ను ఎంతోమంది రిజెక్ట్ చేశారండి, ఎంతోమంది కామెంట్ చేశారు. అప్లైనర్ కార్ స్టేటస్లో పెడితే కామెంట్ చేస్తున్నారు ఇది నీదా అది ఇది అనేవారు. జస్ట్ 1 year ఆగండి అన్నాను. 1 year అదే డేట్కి కార్ లాంచ్ చేశారు. అయితే ఏంటంటే ముందుకు తోసే వాళ్ళకంటే వెనక లాగేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని ఎవరైతే కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి నడిపిస్తున్నారో వాళ్ళతో వెళ్ళండి. కంపల్సరీగా మనం సక్సెస్ అవుతాం. సో అదే నమ్మానండి నేను. సో నా ప్లానర్స్ అయితే నాకు నిజంగా 4 pillars అండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో కూడా నాకు సపోర్ట్ చేసి నిలబెట్టారు. సో ఇది అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి ఈ యొక్క ఆపర్చునిటీ రామకోటి గారు ఈరోజు నాకు మంచి కార్ తీసుకున్నారు. సెకండ్ కారు తొందరలో ఒక BMW ఆడియో అన్నారు కదా, దాని ప్రాబ్లమ్ కార్ తీసి మనందరికీ మనకి ఇన్స్పిరేషన్గా మనకు ముందుండాలి. సార్ లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. ఆయన మోటివేషన్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసాను రామకోటి గారిని. ఆయన చెప్తున్నట్టు అటువంటి జాబ్ అంటే ముందు కూడా అన్నారు కదా, అది బాగా టచ్ చేసింది. సో అలాంటి అంటే ఎంతో మంది లీడర్స్ మోటివేషన్ చేస్తారండి. ఆ మోటివేషన్లో నేర్చుకొని మన ఈ బిజినెస్లో అయితే ముందుకెళ్తే కనుక ప్రతి అందరూ కూడా సక్సెస్ అవుతుంది. సో తొందరలో అందరూ కూడా సక్సెస్ అవుతుంది కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు సుధాకర్ సార్ అంటే 2 lakhs ఇన్కమ్, 2 lakhs ప్లస్ ఇన్కమ్ కారత్ ఇవ్వారు. తర్వాత దొరబాబు సార్ వచ్చారు, 2 lakhs ఇన్కమ్ ఈ మంత్ తీస్తారు. అండ్ ఆల్రెడీ క్రీటా కార్ నా టీంలో ఫస్ట్ కార్ ఆయన తీశారు. మూడో వ్యక్తి ఇప్పుడు శ్రీనివాస్ గారు చూశారు, క్రీటా ఆయన 2 కార్డు నిన్న ఫోటో చూసి ఉంటారు. 4వ వ్యక్తి మహేష్. అంటే నెక్స్ట్ ఇయర్ వీళ్ళందరికీ ఇప్పుడు సుధాకర్ సార్ అయినా, దొరబాబు సార్ అయినా, శ్రీనివాస్ సార్ అయినా, మహేష్ సార్ అయినా అందరూ లక్ష్యం తీస్తారు. దీనికి బాధ్యత నాది కాబట్టి కష్టానికి నేను పండిస్తున్నాను. సో ఇప్పుడు ఎంతగా ఇప్పుడు ఈ సెలబ్రేషన్ జరగడానికి వెస్టేజ్ ఒక ఎంత అయితే మన రామకోటి సార్తో సెలబ్రేషన్ మనం అందరూ వచ్చాం కాబట్టి నేను చాలాసార్లు ఆయన దగ్గర నేర్చుకుంటాను. అందరి దగ్గర నేను నేర్చుకుతూ ఉంటాను. ఆన్లైన్ అప్లైన్ కాదు, నాలెడ్జ్ ఎక్కువగా ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి నాకు తెలుసు కాబట్టి అందరూ నేర్చుకుంటాం. సో మీ అందరూ కూడా సుధాకర్ సార్ లాగా, దుర్గోల్ సార్ లాగా, శ్రీనివాస్ సార్ లాగా, మహేష్ సార్ లాగా అవ్వాలని మీరు కూడా ఆ స్టేజ్కి ఎదగాల, 2 lakhs తీసుకోవాలి, కార్ తీసుకుంటే. సో ఆ ఉద్దేశించి మనకి సారు మనకి స్పీచ్ ఇస్తారని సార్ని మనం కంగ్రాచులేషన్ చెప్తాను. మధ్యలోకి రండి సార్. ఫ్రెండ్స్ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మొదటగా స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా కుటుంబం తరఫున మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను. నమస్కారాలు తెలియజేస్తాను. మొదటగా నేను మాట్లాడబోయే ముందు ఒక్క నిమిషం దేవుడే దీనికి అంతటికీ కారకుడు. మొదటగా ఆయనకే మొదటి ఇవ్వాలి. కాబట్టి రమేష్ గారు అండ్ బాస్ గారు మీరు ఒకసారి ఒక నిమిషం ఆపుతానండి, ప్రార్థన చేయండి, ప్రేయర్ చేద్దాం.
ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు అనుమైన నామని చెప్తున్నాను. ఉదయకాల సమయంలో నేను రామకోటి గారిని ప్రార్థన చేస్తున్నాం. 2 దినాలుగా ఎంతో భయభక్తులు కలిగిన కుమారుడు ప్రవైన భయభక్తులు గల వారికి ఆయన దాచిన మీరు ఎంత గొప్పదన్నారు. ఆ క్రమంలో మీ కుమారుడు చేసినటువంటి ఆ యొక్క వ్యాపారంలో దిద్దోడిగా ఉండి అంచులంచులుగా అభివృద్ధి పొందుతూ ఆయన అనేక మందికి మాదిరిగా ఉంటూ ఆయన 2వ కారు మార్చడానికి గొప్ప కలిగే నేను స్తోత్రాలు. దేవుడు మీ కుమారుని ఇంకా రాను దినాల్లో రానికి ఉన్నతమైన స్థితిలోనికి స్థానాలకు మీరు తీసుకుని వెళ్ళండి. అనేక మందికి మాదిరికరంగా ఆదర్శంగా మీ కుమారుని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మీ కుమారుని మాదిరి తీసుకుని అనేక మంది ఈ యొక్క రేసులో పరిగెత్తుకుంటూ వారి గోల్స్ రీచ్ అవ్వడానికి మీకు కృప చూపి నామని భయం తెలుసుకోమని అమ్మగారు బట్టి ప్రార్థిస్తూ వచ్చిన వారందరూ బట్టి కూడా ప్రార్థన చేసిన పేరు వేసి జీవించండి. వారు కూడా ఇంకా వారి గోల్స్ రీచ్ అవ్వడానికి మీకు కృప చూపి నామని భయం తెలుసుకోమని ఇలాంటి లెవెల్స్ ఎన్నో రీచ్ అయ్యి అనేకమైనటువంటి మరి ఉన్నతమైన స్థానాలకు మీ కుమారుని తీసుకుని వెళ్ళి మీ నామాన్ని మహిమ తెచ్చుకుని మీరు మాట అన్నారు. నా మాట వింటే భూమి మీద ఉన్న సమస్త జనుల కన్నా నేను హెచ్చిస్తానన్నారు. అలాంటి వాగ్దానం మీ కుమారుని పట్ల మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోవడమని ఏసు పరిస్థితి నామలు వేడుకొని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. మొదటిగా నా దేవుడికి ఇచ్చేటువంటి ట్రైన్ నేను చేస్తున్నాను. అలాగే మీ దేవుళ్ళకి కూడా నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మొదట దేవుడు, తర్వాత తల్లి జన్మనిచ్చిన తల్లి. నెక్స్ట్ ఏంటంటే పునర్జన్మ ఎవరో గ్రహిస్తారు. వెతకాలి. పునర్జన్మ ఎవరు ఇచ్చారంటే డాక్టర్ దొరబాబు గారు. డాక్టర్ గారు నిజంగా చెప్పాలంటే ఇది ఎక్స్ట్రాడినరీ పర్సన్. బికాస్ నేను ఎందుకంటే నేను త్రో చేశాను. నాకు వద్దు ఇలాంటివి అని చెప్పి తెలుసుకున్నాను. నాకు వద్దు, నేను బ్రహ్మాండం ఉద్యోగం చేసుకుంటున్నాను, 1 lakh ఇన్కమ్ నేను సంపాదించుకుంటున్నాను. దీంట్లో ఆయన అడుగుతూ మీకు ఎంత వస్తుందని అడిగారు. అదైతే నాకేం రావట్లేదని చెప్పారు. ఏది రానందుకు ఎందుకు దొరబాబు గారు అని చెప్పాను. సునీల్ కుమార్ సాహు గారిని కూడా అడిగాను. వీళ్ళిద్దరూ వచ్చారు నా కోసం. ఆయన అడిగితే నాకు కూడా 15,000 20,000 అవుతాయని చెప్పారు. సో 15,000 20,000 వస్తాయంటే నేను ₹1,00,000 సంపాదిస్తాను జాబ్లో, మరి ఇలాంటివి ఎందుకు తీసుకొచ్చినటువంటి అని నేను వాళ్ళని తిరస్కరించడం జరిగింది. ఆ రోజు నన్ను తీసుకుని అయినా వాళ్ళు బాధపడలేక ఒక ₹3,800 ప్రొడక్ట్ కూడా పంపించేశాను. ఒక 3 నెలలు వాళ్ళకి నాకు కనిపించలేదు. అయినా 1.5 year నన్ను పట్టుకొని విడిచిపెట్టకుండా దీంట్లో శక్తి ఉంది, దీంట్లో పవర్ ఉంది అని తెలియజేసే వరకు కూడా నన్ను విడిచిపెట్టలేదు. డాక్టర్ దొరబాబు గారు అండ్ సునీల్ కుమార్ సాహు గారికి మొదటిగా వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో లోటుపాట్లు ఉంటాయి. వాటిని అధిగమించాలంటే ఎవరో సపోర్ట్ పుష్ చేస్తూ ఉండాలి, సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు అంటే ఈ టైం వరకు, ఈ టైం అంటే 1 lakh వరకు. ఎక్కడి నుంచి ఇంక వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళే ఇచ్చుకుంటారు సపోర్ట్. వీళ్ళిద్దరు కూడా ఈయన కోసమే మేము చాలా శ్రమ పడ్డాం, దీనికైతే తక్కువ పడ్డాం. అసలు నిజంగా చెప్పాలంటే ఈయన నా మాట వేరు అయినా సరే కానీ ఇప్పుడు నన్ను పొగుడుతూ ఉన్నారు. ఇదే మొదటిసారి నన్ను పొగుడుతున్నారు. అయితే ఎందుకంటే ఆయనకి గవర్నమెంట్ జాబ్ అయితే విడిచిపెట్టుకుంటూ వచ్చారు. ఇదంతా అనుకున్నటువంటి వ్యక్తి. దీంట్లో ₹1,00,000 ఉన్నాయి. రోజుకు ₹1,00,000 కూడా సంపాదించి వచ్చారనేటువంటిది అర్థమయ్యే వరకు మేము పడ్డాం పాటలు. అలాగే మీ కిందోళ్ళు కూడా మీరు పడండి, మేము పడ్డాం కాబట్టి. దీంట్లో డబ్బులు ఉన్నాయి, దీంట్లో శక్తి ఉంది, దీంట్లో కావాల్సినంత ఫ్యూచర్ ఉందన్నటువంటి పరిస్థితి వచ్చే వరకు కష్టపడ్డాను. ఇప్పుడు వరకు 1.5 lakh ఇన్కమ్తో మీ ముందున్నాను. దిస్ ఈజ్ సెకండ్ కార్. అండ్ రెండోది ఏంటంటే ఈవిడ గురించి చెప్పాలంటే వచ్చినటువంటి జీతం అంతా కూడా దీనికే నేను పెట్టేవాడిని. ఇలాగ నాకు యాంటీ అండ్ రెండోదంటే ఎనిమి కూడా తన ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకంటే ఈ డబ్బంతా దానికి ఖర్చు పెట్టేవాడిని. అది చాలా ఈజీ. అర్థం అవ్వనటువంటి వాడికి చెప్తున్నాను. యాక్టివ్ ఇన్కమ్ని పాసివ్ ఇన్కమ్ మార్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం అది. ఆవిడకి తెలియదు, తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు. చాలా బాగా పెట్టారు వీళ్ళు. ఇప్పుడు నన్ను ఏం చేస్తానంటే ఈయనకిలాగే ముందు తోస్తున్నారు, వెళ్ళండి 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 వెళ్ళండి. ఎందుకంటే మీ ముందు ఇద్దరు కూడా 1 lakh దాటేస్తారు, లేకపోతే ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో హెల్దీ ప్రయాణం. కాకపోతే కనపడదు వినపడదు, మనకే కనిపించేటట్టు చేసుకోవాలి, మనకే వినిపించేటట్టు చేసుకోవాలి. అంత ఎయిర్లో ఉంటాయి. 1 crore 2 crores 3 crores 4 crores ఎయిర్లో ఉంటాయి, కనిపించవు కరోనా లాగా. కాబట్టి ఏంటంటే అది ఎంత శక్తిని ఇస్తుందో మీకు తెలుసు. అలాగే ఇది కూడా ఇస్తుంది. ఇది కనపడకుండా ఇస్తుంది, ఇది కూడా కనపడదు. కాకపోతే కనపడుతున్నాం మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ కనబడుతున్నారు. ఎందుకంటే అలాగే మీలో చాలా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఎదురు చుట్టూ ముందుకు వెళ్తే నాకంటే మీరు ముందుకు వెళ్తారు. నాకు తెలిసిన విషయం. నాకంటే వెనకొచ్చుకొని ముందు వెళ్ళిపోతున్నారంటే మీ ఎదురుంటే కనిపించేటువంటి ఈ 2 లేక 3 చాలామంది ఉన్నారు. చెప్పాలంటే ఇప్పుడు 1 lakh ఇన్కమ్ రన్ చేసేవాళ్ళు మీరు 4-5 members దగ్గరగా ఉన్నారు. నా లైఫ్ టైం నేనైతే 29 సంవత్సరాలు బట్టి జాబ్ చేస్తున్నాను. ఎవరికి 10,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చినట్టు నేను ఎక్కడేస్తున్నాను, అక్కడే ఉందా ఎక్కడ గవర్నమెంట్. సో దీంట్లో అందరికీ లైఫ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని, నన్ను, నా కుటుంబాన్ని, నా కారుని
ప్రేమించి మీరు ఇక్కడికి వచ్చారు, వెస్టేజ్ని ప్రేమించి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు తెలియజేస్తూ అండ్ అప్లయన్స్కి సునీల్ కుమార్ సాహు గారికి, బాబు గారికి అండ్ శ్రీనివాస్ గారికి అండ్ మహేష్ గారికి, ఎందుకంటే క్రౌడ్స్ పేర్లే చెప్పుకుంటున్నారు అనుకుంటారు, ఐడెంటిఫై అవ్వాలి. ఇంతకంతా నా పేరు తెలిసేది కాదు. రామ్కోట్ అయితే ఎక్కడో మూలలో ఉండేవాడిని, అప్పుడు చెప్పేవాడు కాదు పేరు. అందరూ నా పేరు చెప్తున్నారంటే మీ పేరు చెప్పాలంటే మీరు స్టేజ్కి రావాలి. స్టేజ్కి రావాలంటే కొన్ని కష్టాలు అనుభవించాలి. ఆ కష్టాలు నష్టాలు అధిగమించుకుని ముందుకు వస్తే మీ పేర్లు కూడా యూట్యూబ్లోను తర్వాత ఫేస్బుక్లోను కనిపిస్తూ ఉంటారు. చూసారు మహేష్ గారు జిగ్మంటా ఉంటారు అప్పుడు, అలాగే మీరు జిగ్మంటా నాకు తెలుసు. ఆ ఛాన్స్ ఇన్ ద వెస్టేజ్, నో డౌట్. ఆ ఛాన్స్ వెస్టేజ్లో ఉంది, నో డౌట్. కాబట్టి దీంట్లో అన్ని కష్టాలు ఉంటాయి, అన్ని నష్టాలు ఉంటాయి. ఎదుర్కొని ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ కూడా వచ్చినందుకు సుధాకర్ గారు అండ్ వారి టీంతో వచ్చినందుకు అండ్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే టీం వారందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించేటటువంటి నా టీం అందరికీ కూడా పేరు చెప్తున్నా, అందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవిస్తున్నాను.